కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా వైసీపీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహిస్తోంది వైసీపీ. కూటమి రెండేళ్ల పాలన వైఫల్యాలు, హామీల అమలుపై అన్ని మండల కేంద్రాల్లో నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఏదైతే సూపర్ 6 ఇస్తాం, బటన్ నొక్కుతూ అది గొప్ప మంచమే జరగని ముసలమ్మను కుద్ది నేను నొక్కుతానని చెప్పి పచ్చి అబద్ధాలతోటి వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాల్లోనే 3,80,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారో తెలియని పరిస్థితి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ చెట్ట శివస్థానంలో పెట్టిన ఘనత ఈ కూటమికి దక్కుతుంది. వాళ్ళకి అందవలసినవి అందకుండా, చేయవలసినవి చేయకుండా, దాచుకో, దోచుకో, పంచుకో. ఏ ఎమ్మెల్యే అయిన ఇష్టం, ఇంకా ఎమ్మెల్యేలను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళ రక్తం, సీము, నెత్తు అన్ని పీల్చేసుకుంటారు. చీప్ లెక్కలో 130 రూపాయలు అమ్ముతూ ఈ తెల్లవారులు అమ్మటం వల్ల మంటలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఓ పక్కన గంజాయి, ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేనికి కూడా లోటు లేకుండా చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నారు, P4 లో ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారు మహిళలకి? మీరు పెట్టిన P4 లో నిరుద్యోగులకి ఎంతమందికి ఇచ్చారు? ఈ 2 సంవత్సరాల్లో కూడా అరణ్య రోదనగా రాష్ట్రం అధోగతి పాలైపోయింది.